పుల్లూరు సుధాకర్ అధ్యక్షులు ఫోరం ఫర్ బెటర్ వరంగల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దేశం మొత్తంలో ఉత్తమ రాష్ట్రంగా వెలుగుతుందని ఉద్యమకారులుగా మేము ఆశపడ్డాం. కానీ పరిస్థితి చూస్తే మాత్రం తెలంగాణలో ఇటు సామాజిక విధ్వంసం జరిగింది, రాజకీయ విధ్వంసం జరిగింది, విలువలు లేని రాజకీయాలు తెలంగాణలో ప్రవేశించినాయి. అట్లాగే ఆర్థిక విధ్వంసం కూడా జరిగింది. ఈ ఇన్ని మూడు రకాల విధ్వంసానికి తల్లకిందులైన తెలంగాణ మాత్రం ఇప్పుడు పరితపిస్తున్నదనే చెప్పొచ్చు. ఈ విధ్వంసం నుంచి తెలంగాణ తేరుకోవాలంటే మాత్రం కనీసం 50 ఏళ్ల దాకా పట్టే అవకాశం ఉందని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. అప్పుడే తెలంగాణ ఎకనామిక్ మోడల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మరి తెలంగాణకంటూ ఒక ఎకనామిక్ మోడల్ ఉందా? తెలంగాణకు ఇది తెలంగాణ మోడల్ అని చెప్పి బయట రాష్ట్రాల్లో ప్రచారం చేసి కూడా ఆయన చేసుకున్నారు. తెలంగాణకు జనరల్గా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఒక సిద్ధాంతం మీద, ఒక సూత్రం మీద ఆధారపడాలి. అసలు మీ సూత్రం ఏంటిదో ప్రజలకు తెలియదు, ఆర్థిక వ్యవస్థ నమూనా ఏంటిదో కూడా ప్రజలకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పూర్తిగా మీరు ఆర్థిక విధ్వంసం చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం. దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ సంవత్సరం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే 65,000 కోట్ల రూపాయలు అప్పులుగా చెల్లించడం జరిగింది మీరు చేసిన అప్పుకు. అట్లాగే నెలకు 6,500 కోట్లు వడ్డీ చెల్లించిన తర్వాత బడ్జెట్లో ఏముంటుందిగా మిగిలేది? అంటే ఈ సంక్షోభానికి మీరు కారణమై ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదని చెప్పడం అనేది ఎంతవరకు కూడా అది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. మీ హామీను మీరు మర్చిపోయినట్టున్నారు, కానీ మేము మర్చిపోలేదు. మీరు ఉద్యోగుల జీతభత్యాలు ఇవ్వడంలో రోజుల తరబడి జిల్లాకు ఒక రోజు మీరు జీతం ఇచ్చిన సందర్భాన్ని మేము మర్చిపోలేదు. రిటైర్మెంట్ పీపుల్కి పెన్షన్ బెనిఫిట్స్ కూడా మీరు ఇవ్వలేదు. అలాగే డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అటువంటి పథకాలు కూడా దాదాపు 2-3 ఏళ్ల తర్వాత ప్రజలకు వచ్చినాయి. ఆసరా పెన్షన్ కూడా ఒక 1-2 మంత్స్ లేట్ అయింది. అంటే మీరు అప్పుడే ఆర్థిక ఎకనామిక్ టర్మాయిల్ని మీరు అప్పుడే ఎదుర్కొన్నారు మీరు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు? మా కాలంలో అంత బంగారం ఉండి సిరి సంపదలతో తెలంగాణ రాష్ట్రం తులతూగింది, ఇప్పుడు అంతా మొత్తం ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైంది అన్నారు. సామాజిక విధ్వంసాన్ని మీరు కుల వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ కులాల భవనాలని నిర్మిస్తామని చెప్పు ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ సామాజిక వ్యవస్థను మీరు ఒక ఐక్యత లేకుండా విధ్వంసం చేశారు. తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం కూడా జరిగింది. జనరల్గా తెలంగాణ సాంస్కృతిక విప్లవ ఉద్యమాలతోనే తెలంగాణ ప్రజల చైతన్యం అనేది ముడిపడి ఉంది. కానీ తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం ఎంత జరిగింది అంటే తెలంగాణ తమ ఆచార వ్యవహారాలని, సంస్కృతిని, చరిత్రను మర్చిపోయే రోజు వచ్చింది. ఉదాహరణకు కనుక మనం చూసినట్టయితే కాకతీయుల చరిత్రకు, కాకతీయ ఉత్సవాలకు ఎన్నడూ కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే అభివృద్ధికి అంటే ఈ విధంగా సాంస్కృతికంగా కూడా విధ్వంసం జరిగింది. అంటే ఇన్ని విధాలుగా విధ్వంసం చేసిన మీకు మరి వరంగల్లో సభ పెట్టే అర్హత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ సభ పెట్టడానికి ముందు మా పౌర సంఘాలతో చర్చించండి. మాకు ఎటువంటి పార్టీ అఫిలియేషన్ లేదు, ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి సపోర్ట్ కాదు. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తాం తప్పులు చేస్తే. అది పౌరులుగా మా బాధ్యత, మేము ఎవరికో సపోర్ట్ కాదు. కాబట్టి మీరు ఈ ప్రశ్నలకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద, తెలంగాణ సామాజిక వ్యవస్థ మీద మీరు చెప్పుకునే ఎకనామిక్ మోడల్ మీద మీరు మాతో చర్చించండి. వరంగల్ మేధావులు మీతో చర్చకు సిద్ధంగా ఉన్నారు. చర్చించి మా ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాతే వరంగల్లో సమావేశం నిర్వహించవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాం.